హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. నేను ఇప్పుడైతే రెడీ అయిపోయి స్నానం చేసేసి అంట్లన్నీ చదివేసుకొని ఇంట్లో పని పూర్తయింది. వంటకాడికి వచ్చేసాను. పాలైతే ఫస్ట్ కాగబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ దీని పక్కనేమో రైస్ పెట్టేసుకుంటున్నాను. లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం 5:15 వేసాను కానీ మళ్ళీ నిద్ర పట్టేసింది. ఇవ్వండి, ఇవాళ అయితే మనది వచ్చి బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేసేసి టిఫిన్కి వచ్చేసేమో దెబ్బ రొట్టెలాగా వేస్తాను, చూపిస్తాను. నేనైతే పాలు కాసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు టీలు తాగారా, కాఫీలు తాగారా, ఏం తాగారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదైతే పాలైతే దింపేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కర్రీకి వచ్చేసి దొండకాయ ఫ్రైకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. ఫ్రై కదా, పప్పులు అయితే వేస్తే బాగుంటుంది కానీ పప్పులు ఫ్రెండ్స్ ఇంట్లో సమయానికి అయిపోయినాయి, తాలింపు పప్పులన్నీ. అందుకని అయితే జీలకర్ర, అదే ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. కరాపట్టు కరాపాకు వేస్తే అది ఫ్రై అయిపోయి మొత్తం పచ్చాయి. బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ దొండకాయలు కోయడానికి సమయం చాలా పడుతుంది ఫ్రెండ్స్. కూర వండితే కొంచెమే అవుతుంది కానీ ఫ్రై అవటం వల్ల అయితే, కోయటం వల్ల అయితే తింటాం మాత్రం ఫాస్ట్. దొండకాయ ఫ్రైకి అయితే నేను ఫ్యాన్ అంతే, బోల్డ్ అంటే ఇష్టం నాకైతే దొండకాయ ఫ్రై అంటే. ఎందుకో తెలియదు కానీ అది మా అమ్మ చేసిన దొండకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా నా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై? నాకైతే చాలా చాలా ఇష్టం దొండకాయ ఫ్రై. నాకైతే చాలా చాలా ఇష్టం. రైస్ కూడా ఉడుకుతుంది. ఇదేమో ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలోకి వచ్చేసి నేను ఇవాళ అయితే ఏమైనా దెబ్బ రొట్టెను అలా ఏమన్నా తెలీదు, మందంగా అయితే అట్టేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను పిండిలో. ఇవన్నీ వేస్తే బాగుంటాయి అని దెబ్బ రొట్టెలోకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ జీలకర్ర, అలాగా అల్లం ముక్కలు, కరివేపాకు అన్న కట్ చేసుకున్నాం, కొంచెం ఎక్కువగా తీసుకున్నాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఎక్కువగా తీసుకున్నాము. ఇవి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం అందులోకి ఇంకరేసి కలిపేసేసుకుంటాను. ఇదైతే మొత్తం మిక్స్ చేసేసి మంచిగా దెబ్బ రొట్టెలాగా అయితే మందంగా వేసేసుకుంటానండి. ఇవాళ ఇడ్లీ వేస్తానంటే ఇడ్లీ వద్దామా, డిఫరెంట్గా ఏదైనా ఏమంటే దానికోసమని ఇలా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే వీటికి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని మనం కలిపించుకున్న పిండిని అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. నేను 3 గేట్లు అయితే వేసుకున్నాను. ఇదైతే మందంగానే వేసుకుంటేనే బాగుంటాయి. ఎక్కువ రోజు చేయకుండా కొంచెం అలా అనేసేసి సరిపోతుంది. దానిపై నుంచి కూడా కొంచెం ఆయిల్ వేసేసేద్దాం. ఆయిల్ వేసేసి దాన్ని క్లోజ్ చేద్దాం. ఆవిరి మీద కొంచెం ఇలా పెట్టేసుకున్నాం మూత. దొండకాయ ఫ్రై అయితే ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్. ఆయిల్లో పెడితే మాడిపోద్ది, సిమ్లో పెడుతున్నాం నిదానంగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటాయి.
మన దెబ్బ రొట్టె అయితే ఎంతవరకు వచ్చేసింది చూద్దాం. ఇదిగోండి. ఒకసారి తిప్పుకుందాం. కొంచెం కారం, ఇంకొంచెం మందంగా కూడా వేసుకోవచ్చండి, మనకి ఇష్టమైన వేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో వేసుకుంటాను, సరిపోతుంది. మన దెబ్బ రొట్టెనైతే రోల్ చేసేసుకున్నాను, తిప్పేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా కాలింది, మాడుతున్నట్టుంది కదా. మాడుతున్నైతే కొంచెం ఆవిరి, పెనం ఎక్కువ ఆవిరి ఉండో అలా వేస్తాను. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి వేరే చట్నీలు కూడా ఏం అవసరం లేదు. కావాలంటే పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకోవచ్చు. వేసిన చట్నీ ఉంది, కారపొడి ఉంది, వాటికైతే అదే సరిపెట్టేస్తున్నాను. దీంట్లో అయితే అవసరం ఉండదండి, ఎందుకంటే ఉల్లిపాయ వేసాము, జీలకర్ర వేసాము, కరివేపాకు వేసాము, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసేసుకున్నాం కదా. ఒట్టిదైనా తినచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దెబ్బ రొట్టె. ఓకేనా? దీపు బాబుకు లంచ్ బాక్స్కి రెడీ అయిపోయాలి.